అనటానికి సంస్కారం అడ్డం వస్తుంది కానీ రెండో నెల, మూడో నెల, నాలుగో నెల, కొంతమందిని ఆరో నెల కడుపుతో ఉన్నారా అని అడగాల్సి వస్తుందండి. పరిస్థితి అంత దారుణంగా ఉంది. మన వాళ్ళు బాడీ మీద స్పృహ పోయిందండి, వదిలేశారు. బట్టల్లోనో బంగారంలోనో అందం వస్తుంది అనుకుంటున్నారు తప్పించి ఆరోగ్యంగా ఉండాలి, స్లిమ్గా ఉండాలి, ఫిట్గా ఉండటమే అందం, రంగు రూపంతో సంబంధం లేదనేది మర్చిపోయారండి. బయట దేశాల్లో అలా కాదు. యూరోపియన్స్ కానీ, చైనా కానీ, జపాన్ కానీ చూడండి, వాళ్ళు మారిపోయారండి. విషయం ఏంటంటారా? పొట్ట లోపలికి వెళ్ళిపోవాలి, అతుక్కుపోయి ఉండాలి, అప్పడంలా ఉండాలి అని కోరుకోండి, తప్పేమీ లేదు. కానీ ఇవి ఫాలో అవ్వండి. నేను చెప్తున్నవి కాదు. హీరో మాధవన్ రాకెటరీ సినిమా చూశారు కదా, 120 కిలోలు పెరిగాడు. ఇప్పుడు ఎంత స్లిమ్గా ఉన్నాడో చూడండి. అలాగని జిమ్లకి వెళ్ళాడు, వర్కౌట్ చేసేసాడు, కడుపు మార్చుకున్నాడు అనుకుంటారేమో. అవేమీ లేవండి. కావాలంటే ఆయన ట్విట్టర్ పోస్ట్ చూడండి, గూగుల్ చేసుకోండి. ఆయన చెప్పిన విషయాలే మీకు చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. నోట్ చేసుకోండి, సేవ్ చేసుకోండి, మన వాళ్ళకు కూడా పంపించండి. కడుపు మార్చుకోవాల్సిన పనేమీ లేదు.